మేడం ఫోటో పెట్టాను మేడం అక్కడికి మేము తీయించుకున్న ఫోటో చూసాను. కేరళ ట్రిప్ది. అంటే ఇప్పుడు ఎందుకంటే మనం కొంచెం డీప్ సబ్జెక్ట్ లోకి వెళ్ళినప్పుడు అందులో దృష్టి పెట్టండి అందరూ. ఎందుకంటే ఆయన ఏం చెప్పారు అంటే రెండు లేవు, ఉన్నది ఒక్కటే, అది అద్వైతం చెప్పేది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. మనం బ్రహ్మసూత్రాలు చదివాం కదా, ఆ బ్రహ్మసూత్రాలేమో నిజానికి నేను చాలా కష్టం అనుకున్నాను. ఇవన్నీ చెప్పాక బ్రహ్మసూత్రాల్లో ఏముంది, ఈ సాంఖ్యం ఇలా చెప్పింది, మరొకటి ఇలా చెప్పింది, ఇవే ఎక్కువ చెప్పారు. అవునా, మీమాంసకులు రకరకాల వీళ్ళందరి తాలూకు ఒపీనియన్స్, తర్వాత వాళ్ళని వీళ్ళు ఖండించారు. అవే ఎక్కువ వచ్చాయి. అది కాదు అయితే ఎక్కువగా వసంత గారు చెప్పారు, బ్రహ్మసూత్రాలు మీరు చెప్పగలరు చెప్పండి అని వసంత గారు చెప్పారు ఇప్పుడు, అందుకని నేను అది బ్రహ్మసూత్రాలు చెప్పాను. లక్ష్మి, ఈ దక్షిణామూర్తిగా స్తోత్రం, భజగోవిందం, నిర్వాణ శతకం, ఇవన్నీ కూడా శంకరాచార్య రచితమే కదా. శంకరాచార్య అన్నది కిందనున్న పీఠం అన్నమాట. అంటే అది కాదు, ఇప్పుడు ఈ ఈ 32 ఏళ్ళు బతికినటువంటి ఇతని తాలూకా రచనలేనా అని అడుగుతున్నాను. అంటే మరి దాన్ని బట్టి అతను చెప్పారు కదా, అద్వైతమే కదా, అద్వైతమే కదా భజ గోవిందం. భజ గోవిందం అనే దానికి కూడా అది కూడా అద్వైతంతో రాదు కదా. అంటే అద్వైత స్థితి ఒక్కటే. పూర్తి అద్వైతం అన్నది సామాన్యమైన మానవులకి అది ద్వైతంలోనే పట్టుకోగలరు. అందుకే ఏంటంటే నీ లోపలికి నువ్వు వెళ్ళన్నది అందరూ వదిలేసి ఆ యువతల భోగభాగ్యాలు అనుభవిస్తూ అలా గుడులు గోపురాలు చూస్తూ ఉంటారు. అదేమీ జరిగేది కాదు. అద్వైతం ఒక్కటే మనిషిని పైకి తీసుకెళ్తుంది. అదే మనకి కృష్ణమూర్తి గారు థియోసఫీ చెప్పేదంతా అదే. అవును, కరెక్ట్. అంతా అదే, రెండిటికి చాలా పోలిక. ఎప్పుడైతే రెండో దానికి వచ్చేసారో అప్పుడు మళ్ళీ అన్ని మొదలైపోతాయి. అయితే ద్వైత ఆ భక్తి కూడా ఇలాంటివేవి అర్పించడాలు అవన్నీ కాదు. భక్తి అంటే సంపూర్ణమైన భగవంతుడితో ఏకత్వానుభూతి. సంధ్య అని మన దాంట్లో చదివేది కదా, అతను మా ఇంటికి వచ్చి 4 hours అమెరికా నుంచి ఏమందంటే చెట్టు చివరిలో ఇంకా నేను అమ్మవారు ఒకటే అనే అనుభవం రాలేదండి. అంటే తనకి అది తెలిసింది ఆ స్థితి రావాలని. రాంబుద్రి గారు మీరు మాట్లాడతారా? నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే అండి. అదే మేడం, అంటే శంకరాచార్య గారు అద్వైతాన్ని ప్రతిపాదించారు రాంబుద్రి గారు అంటే బ్రహ్మసూత్రాలు చెప్పినప్పుడు మీరు వచ్చారా? లేదు కదా. లేదు మేడం, నేను లేను. అప్పటికే అష్టావక్ర గీత, యోగ వాసిష్టం సాయంత్రం చెప్పినప్పుడు కూడా మీరు వచ్చేవారు కాదేమో. యోగ వాసిష్టం విన్నాను మేడం. అది అష్టావక్ర గీత, అష్టావక్ర గీత లేదు, వినలేదు. యోగ వాసిష్టం విన్నాము. నారద భక్తి సూత్రాలు అది విని ఉండరు. భక్తి సూత్రాల టైంలో కూడా లేను మేడం. అదే మేడం. అయితే మేడం, ఇక్కడ ప్రపంచంలో 4 మతాలు అన్నప్పుడు క్రైస్తవం, మహమ్మదీయం, బౌద్ధం, హిందూ. అయితే సనాతన ధర్మం అన్నారు. అసలు మన హిందూ మతం అన్న పేరు లేదుట. హిమాలయన్ స్వామీజీ అదే చెప్పారు, సనాతన ధర్మం అంటాం మన దాన్ని. అవును మేడం, సనాతనం మేడం, సనాతనం. ఇప్పుడు అదే ట్రెండింగ్ లో ఉంది కదా, జనాలలో కూడా అదే ఉంది. అయితే మేడం, ఇక్కడ క్రైస్తవ మతం కానీ, మహమ్మదీయం కానీ, బౌద్ధం కానీ మన సనాతనానికి భిన్నంగా చెప్పారు వాళ్ళు. అంటే మనం అద్వైతం అని చెప్పాము, వాళ్ళు కొంత భిన్నత్వం చెప్పారు కదా. అదే కదా మలయాళ స్వామి చెప్పిందంతా మీరు విన్నారు కదా, వాళ్ళేమీ భిన్నంగా చెప్పలేదు. అంటే ఇప్పుడు మహమ్మదీయులు నిరాకార తత్వాన్నే కదా, అలాగే క్రీస్తు ద్వారా అనంతమైనటువంటి ఆ తత్వానికి వెళ్ళడం అన్నదే కానీ అక్కడ కూడా మళ్ళీ అదే అద్వైతానికి వెళ్తుంది. వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకోక మార్చేశారు, అది వేరే సంగతి.
అంటే ఇప్పుడు ఆయన అనుచరులు మార్చిన విషయమే అంటారా ఇదంతా? అంతే కదా, లేకపోతే క్రీస్తు రక్తం, మీరు ఏ పాపాలన్నా చెయ్యండి నేను బాగు చేస్తా, నేను చూసుకుంటాను అనడు కదా ఒక పరమ గురువు. ఉమ్, అదే మేడం, అదే చెప్పారు. అదే అంటే ఆ భిన్నత్వం ఉంది కదా. ఇంకా బౌద్ధము కాదు, వాళ్ళు అంటే మార్చారు బౌద్ధం. అలాగా, అసలు దాంట్లో లేదు. అందుకే అనీబిసెంట్ 6 మతముల ఉమ్, కోసం రాశారు. ఆ మతాలన్నీ ఒకే సత్యాన్ని చెప్తున్నాయని తెలియజేయడానికి. ఆ, అంటే ఇది ఇప్పుడు మరి ఒక గురువు పేరు మీద, అంటే ఇప్పుడు యేసుక్రీస్తు పేరు మీద, మహమ్మద్ మీద వచ్చిన మతాలలో అంటే మనం కూడా ఆ మార్చేం యొక్క కదండి. హిందువులు తక్కువ వాళ్ళ, నువ్వు పూజలు చేస్తేనే ఉహు. తరిస్తావని చెప్పి మార్చేసాం కదా అద్వైతాన్ని. ఉమ్, అంటే ఇది మార్చడం అనేది తప్పు కదా మేడం? అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక ఎప్పుడైనా ఒక ఒక మతం అది ఏంటంటే ఉమ్, కాలక్రమేణా దాని యొక్క దాని యొక్క అసలుతనం క్షీణిస్తూనే ఉంటుంది. అందుకనే అది అప్పుడే మళ్ళీ భగవంతుడు అవతరిస్తానని చెప్పాడు కదా. ఉమ్, లేకపోతే ఇన్ని అంటే మతాలు ఇప్పుడు ఎందుకు? ఒక ఒక మతం ఆచరిస్తూ ఉంటే ఉమ్, ఇష్టమైనట్టుగా మనం తప్పుడు అర్థాలు తీస్తాం, ఇంకా కొందరు వస్తారు మరొక అర్థాలు తీస్తారు, ఇలాగ మతం అసలు సంగతి నుంచి డివేట్ అయిపోతుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఆ, గురువు ప్రతిపాదించిన గురుతత్వం కంటే వ్యక్తితత్వం కదండి. బలపడినట్టే కదా పండగలు మేడం? వస్తే అంటే వివేకానంద చెప్పినట్టుగా హిందూయిజం ఇస్ ఇన్ కిచెన్ అని, ఇంట్లో వంటలు చేసుకోవడమేనా? ఆ విధంగా మనం తయారయ్యాం, అది డీవియేషన్ కదా. అదే మేడం. అంటే ఆ అసలైన తత్వాన్ని వదిలేసి పక్కకు జరిగిపోతున్నాము అనేది తెలుస్తున్నది. అది అలా అంటే ఇంకా అదే భిన్నత్వం అయిపోతుంది. అంటే ఆ గురువులు బోధించిన ఆ అసలు తత్వాన్ని పక్కకు వెళ్ళిపోయి. ఇప్పుడు మన వాళ్ళు మాత్రం భగవంతుడు అంటే అలా తిరుపతిలో ఉన్నాడు అలా చెప్తారు, కానీ అసలైనటువంటి భగవతత్వం అద్వైతం ఎవరు చెప్పగలుగుతున్నారు? ఎవరో తప్ప. ఉమ్, అంటే అందుకే అద్వైతము విండో షాపింగ్ లా అద్వైతం. తయారైంది కదా హిందూ మతం. వాళ్ళు అక్కడికి వెళ్తాం, వాళ్ళు ఏం చెప్తారు వీళ్ళు ఏం చెప్తారు, ఇక్కడ ఈ భగవంతుడు ఆ భగవంతుడు అంటూ విండో షాపింగ్ అయిపోయింది. అంటే ఇది అద్వైతాన్ని పట్టుకోలేము అనే ఉద్దేశంతో ఇదంతా చెప్పారా? ఎలాగ మేడం? ఇప్పుడు ఉద్దేశ్యం ఏమిటి అన్నది కాదండి, వాళ్ళు ఎలాగా అంటే వాళ్ళకి కావలసినట్టుగా అనుకూలంగా ఇప్పుడు మనం చేసిన ఒక భ్రష్టాచారాన్ని శాస్త్రపరంగా మంచిదని అప్రూవ్ చేసుకుని తృప్తి పడతాం. ఇప్పుడు మనం ఇందాక అనుపమ ఉమ్, గారు చెప్పినట్టుగా సెక్స్ని కూడా యాక్సెప్ట్ చేసేయడం, ఇవన్నీ కూడా మనం చేసే పనులు. మనకేమో ఇంద్రియ మనో నిగ్రహాలు లేక అదే మన వాళ్ళు చెప్పారని వాళ్ళు శాస్త్రం అన్ని చూపిస్తారు. ఉమ్. అది ఒక జస్టిఫికేషన్ అన్నమాట. అప్పుడు కనీసం అంతర్గతమైన తృప్తి పొందుతూ ఉంటారు, వాళ్ళు అక్కడ చెప్పారు కదా ఇలాగే అనుకుంటూను. ఆ జస్టిఫికేషన్ లేకుండా ఉంటే వాళ్ళు తృప్తిగా జీవించలేరు. మేము చేసిన అనాచారం కూడా మాకు రైటే అని చెప్పుకోవాలి కదా. ఉమ్. ఇవల్ల ఏంటంటే కాలక్రమేణా మతం దాని యొక్క ఇదిని కోల్పోతుంది. ఆచరణలోకి వచ్చేసరికి ఎవరి ఇష్టమైనట్టుగా వాళ్ళు మార్చుకుంటూ ఉండడం వల్ల అప్పుడే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు. అంటే ఆ గ్లాని వచ్చినప్పుడు, ఆ ధర్మానికి గ్లాని ఎందుకు వస్తుంది అంటే కాలక్రమంగా వీళ్ళు ఆచరించే వాటిలో వీళ్ళ యొక్క బుద్ధుల వల్ల మారిపోతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ గ్లాని వచ్చినప్పుడు మళ్ళీ ఆయన అవతరిస్తూ ఉంటాడు. అధర్మం పెచ్చుకు పెరిగిపోతుంది. అప్పుడు ధర్మాన్ని అర్థం చేసుకోలేనప్పుడు అధర్మాలు ఏం చేస్తారు, ఇదే రైట్ అని చెప్పడంతో ఆ ధర్మం క్షీణిస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే, అయితే నేను క్లోజ్ చేసేస్తున్నాను.